శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో వైకుంఠనాథుని శ్రీ కలియుగ వెంకటనాథుని దర్శనార్థం తిరుప సోమందేపల్లి మండలం సోమందేపల్లి మండల కేంద్రం నుండి తిరుమల వరకు దాదాపుగా 250 మంది భక్తులు కాలినడకన తిరుమల తిరుపతి యాత్రకు బయలుదేరారు. ముందుగా పాతూరులో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏడుకొండలవాడి భజనలతో ముందుకు సాగారు. పాదయాత్ర వెళ్తున్న భక్తులకు సోమందేపల్లి గ్రామానికి చెందిన భక్తులు వివిధ రకాల తినుబండారాలను అందజేశారు. అనంతరం బాలాజీ తన మిత్రబృందంతో కలిసి నాసిన్ వద్ద పాదయాత్ర భక్తులకు టిఫిన్ మరియు వాటర్ ప్యాకెట్లను అందజేశారు. అలాగే ప్రభుత్వ వైద్యుడు ఓంకార్ పాదయాత్ర భక్తులకు కావలసిన మందులను ఉచితంగా అందజేశారు. భక్తుడు మనతూరి ఆదిమూర్తి తన సొంత కారులో మెడికల్ కిట్ను ఏర్పాటు చేసి సోమందేపల్లి నుండి తిరుమల వరకు వారి వెంట వెళ్లి వారికి కావలసిన మందులను ఉచితంగా అందజేస్తున్నట్టు తెలిపారు. దాదాపు 9 రోజుల పాటు సాగే పాదయాత్ర తిరుమలనాథుని దర్శనార్థం తిరుగు ప్రయాణమవుతారు. నాకు కావాల్సిన మళ్ళా వచ్చి పెట్టించుకోండి ప్లేట్ అన్ని హలో దూరంగా అందరూ చోటేసింది. చట్నీ చట్నీ పెట్టాను పెట్టరాదే
నాకు కావాల్సిన వాళ్ళు అడిగి పెట్టించుకున్నా పంపిస్తాను. కింద కింద చేయబెట్టుకోనా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నొప్పులు మాటలు ఏడనొప్పుండి ఆడ చూసుకోండి మొత్తానికి. మధ్యాహ్నం తెచ్చేసాను. నీళ్ళే కేసుకొని తాగేది. వెంకటరమణ గోవింద గోవింద. మళ్ళా పెట్టించుకోండి కావాలంటే. లాస్ట్ టాబ్లెట్స్ ఇస్తున్నారక్క, కాళ్ళ నొప్పులకి టాబ్లెట్లు ఇప్పించుకోండి అందరూ పోయేటప్పుడు. ఇంకొకసారి కాలంలో వచ్చి తీసుకోండి అన్న. నమో వెంకటేశయ్య. తిరుమల తిరుపతి దేవస్థానం పాదయాత్ర మేము బయలుదేరినాము. సోమందేపల్లి హిందూపురం వాళ్ళతో జత చేరుకొని సోమందేపల్లి వాళ్ళు పాదయాత్ర బయలుదేరినాము. ఈ ఊరి నుంచి దాదాపు 250 మంది పాదయాత్రకు బయలుదేరినాము. ఇక్కడి నుంచి ఈ రోజు నైట్కి వచ్చేసి గడిదంలో నిలుస్తాము. మళ్ళా మరుస రోజు వచ్చేసి పాతపాళ్యము, మళ్ళా మరుస రోజు వచ్చేసి కొత్తకోట, మళ్ళా మరుస రోజు వాయిలపాడు, మళ్ళా తర్వాత వచ్చేసి పీలేరు, మళ్ళా బాక్రాపేట అయిన తర్వాత శుక్రవారం నైట్కి వచ్చేసి తిరుమల కొండ చేరుకొని ఆ రోజు దర్శనం చేసుకునేసి శ్రీవారిని అనుగ్రహం పొంది మేము తిరిగి ప్రయాణంతో వచ్చేస్తాం. సోమందేపల్లి పాత ఊర్లో ఉన్నటువంటి వెంకటరమణ స్వామి దేవాలయం నుంచి గత 20 సంవత్సరాల నుంచి కూడా సోమందేపల్లి వెంకటరమణ స్వామి భక్తాదులంతా కూడా పాదయాత్రగా నడిచి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా కార్తీక మాసం 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రతిరోజు కాలినడకన భక్తాదులంతా కూడా ప్రయాణించి మొదటి రోజు గడిదం వెంకటరమణ స్వామి సన్నిధిలో అక్కడ నిద్రించి తర్వాత పాతపాళ్యానికి బయలుదేరి పాతపాళ్యంలో అక్కడ నిద్రించి రామాలయంలో భజనలు చేసి రామాలయం నుంచి తర్వాత బి కొత్తకోటలో బస చేసి అక్కడ కూడా వెంకటరమణ స్వామి యొక్క భజనలు అంతా చేసుకుంటూ వాయిల్పాడు చేరుకుంటాము. వాయిల్పాడులో కూడా అక్కడ భజనలు చేసి
వాయిల్పాడు నుంచి పీలేరుకు చేరుకుంటాం. పీలేరు నుంచి బాక్రాపేట ప్రయాణించి భక్తాదులంతా కూడా సంతోషంగా భజనలు చేసుకుంటూ దేవుని యొక్క దర్శనానికై బయలుదేరి స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటున్నాం. కాబట్టి భక్తాదులందరూ కూడా ఎంతో సంతోషంగా ఎంతో భక్తిగా వినయంతో కోరుతున్నారు. ఆ యొక్క వెంకటేశ్వర ప్రతి ఒక్కరు భక్తాదులను కూడా బాగా రక్షించి కాపాడాలని చెప్పేసి భక్తుల పరంగా నేను ఎంతో కోరుకుంటున్నా. అందరూ కూడా క్షేమంగా ఉండాలని భగవంతుడు అందరికీ ఆశీర్వదించి మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.